నమస్తే, నేను మీ విమలాని. ఈ రోజు మనం మాదాపూర్ యోలో అరీనా మిడన్ ఈవెంట్ లో ఉన్నామండి. మరి ఏంటి ఇక్కడ విశేషాలు అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ విశేషాలన్నీ మీకు చూపించడానికి మేము ఇక్కడికి వచ్చేసామండి. చూసేద్దాం. ఈ ఈవెంట్ లో అయితే చాలా విశేషాలు ఉన్నాయండి. అందులో మొదటిగా ఏంటంటే అమ్మవారి విగ్రహం 70 అడుగులు ఉందండి. అలాగే అమ్మవారి విగ్రహం వెనకతలు వేసిన టెంపుల్ సెట్ కూడా 120 అడుగులు ఉందండి. అలాగే మరొక విశేషం ఏంటంటే ఇక్కడ దాండియా ఆడటానికి ఎవరైతే వచ్చారో వాళ్ళెవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టు, వర్షం వచ్చినా సరే వాళ్ళ దాండియాకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలాగే వచ్చిన వాళ్ళలో ఎటువంటి ఉత్సాహం కూడా తగ్గకుండా రైన్ ప్రూఫ్ స్పేస్ అనేది వేశారండి. అలాగే కిందన కూడా బురద అవుతుందేమో అని చెప్పి ముందు జాగ్రత్తగా వాళ్ళు చిన్న స్టేజ్ లాంటివి కూడా వేశారండి. వాళ్ళు దాండియా ఆడేటప్పుడు వాళ్ళు బురదలో కానీ కాలు పెట్టకుండా, అలాగే వాళ్ళ బట్టలకి ఎటువంటి ఇది అవ్వకుండా, కాళ్ళు కూడా పాడవకుండా ఉండేటట్టుగా కొంచెం జాగ్రత్తలు అనేవి చాలా చక్కగా తీసుకున్నారండి. మనం ఇంతవరకు ఏ అరేంజ్మెంట్స్ కోసం అయితే ఇంత గ్రాండ్ గా చేశారని చెప్పి చెప్పుకుంటున్నామో, ఆ అరేంజ్మెంట్స్ అన్ని చేయడానికి కారణమైన సభ్యుల్లో చైర్మన్ గారు మనతోనే ఉన్నారండి. వారిని అడిగి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. అంటే మీకు ఎలా వచ్చింది ఐడియా, ఇంత పెద్ద విగ్రహం పెట్టాలి, ఇలా దాండియా సెలబ్రేషన్స్ చేయాలి, ఇలా అంటే జనాలు ఇబ్బంది పడకుండా వాటర్ ప్రూఫ్ కూడా వేసి ఉంచారు మీరు? అంటే మీరు ఎప్పుడు చేస్తూ ఉంటారా? ఈ సంవత్సరం ఏమైనా కొత్తగా ఏమైనా ట్రై చేశారా? ఇది నేను గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా అండి. కానీ ఈసారి ఏంటంటే నేను గర్భా అనేది దాండి అనేది చాలా పెద్ద చేయాలని నేను ఫిక్స్ అయ్యే ఉన్నాను. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ చేద్దామని ఉండే. ఇవన్నీ ఎక్కువ ఇన్స్పైర్ అయ్యేది మొత్తం మన కలకత్తా, గుజరాత్ నుంచి. ఇండియాలో కూడా ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ ఎవరు చేయలేరు. ఇంత పెద్ద మాతను పెట్టి 120 feet వస్తుంది ఆ సెట్. 120 అంత ఖర్చు పెట్టి నేను చేస్తున్నా. ఓన్లీ బికాజ్ మన ట్రెడిషన్ ని ముందుకు తీసుకోవాలని, మన కల్చర్ ని ముందుకు తీసుకోవాలి. అంతే, నాకు అంతే ఉంది దాని మీద చేయాలని. ఇప్పటి వరకు అయితే పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇంకా కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టికెట్ రేట్ కూడా చాలా రీజనబుల్ గా పెట్టారండి. అంటే అందరూ చాలా ఎక్కువ పెడతారు. ఇక్కడ చూసుకుంటే 150 మాత్రమే ఉంది. అంటే ఇంత తక్కువ ప్రైస్ పెట్టడానికి గల కారణం ఏమంటారు? అదే నా కాన్సెప్ట్ వచ్చి అంతే. ప్రతి ఒక్కరు మన కల్చర్ ని ముందుకు తీసుకోవాలి. ఇప్పుడు నేను దీని బిజినెస్ చేయాలని నేను అనుకుంటలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కల్చర్ ని ముందుకు తీసుకోవాలి, మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని నేను ఉన్నాను. అందుకే 149 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేయగానే వర్షం ఇట్లా పడడం స్టార్ట్ అయింది. అయినా కానీ నేను మళ్ళీ రెయిన్ ప్రూఫ్ స్టేట్స్ కి అన్నిటికీ భారీ ఎత్తున ఖర్చు పెట్టి మరీ చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే గ్రాండ్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఇంకా ముందు కూడా బాగుంటుందని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నాను. ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే వాళ్ళు ఎలా రావచ్చు, ఇక్కడికి ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? ఇక్కడ మీకు బుక్ మై షోలో, పేటిఎం ఇన్సైడర్ లో ప్రతి ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ లో టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. లేదు అట్లా కాదు అంటే మాదాపూర్ యోలో అరీనా సిద్ధి వినాయక్ నగర్కి వచ్చేసి ఇక్కడ బాక్స్ ఆఫీస్ ఉంటుంది. డైరెక్ట్ కూడా కొనుక్కొని రావచ్చు. ఇంకా రేపు సాటర్డే కాబట్టి ఇంకా రేపు బాగుంటుంది. ఇంకా ముందు రోజు కూడా బాగుంటాయి అని చెప్పి ఆశిస్తున్నాం. చాలా మంది లేడీస్ ఉన్నారు కదా, అండ్ వి ఆల్సో హ్యావ్ సెట్లెస్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. బౌన్సర్స్ ఉన్నారు, ఎలాంటి గొడవలు ఉండవు, ఎలాంటి మిస్బిహేవియర్ అనేది ఉండదు. సో చాలా మంచి సెక్యూరిటీ ఉంటుంది. ఆల్సో హ్యావ్ పోలీస్ భద్రత ఉంది మంచిగా. అందరూ విమెన్ దే కెన్ ఫీల్ ఫ్రీ అండ్ కమ్ అండ్ ప్లే ఓవర్ హియర్. మీకు తెలుసు మాత ఉందంటే అలాంటివి ఏం జరగవు. సో సెట్లెస్ సెక్యూరిటీ అనేది ఉంది. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే మనకి గుజరాత్ నుంచి లైవ్ బ్యాండ్ ఉంది. అండ్ వి ఆల్సో హ్యావ్ ఫుడ్ స్టాల్స్. మంచిగా యాంకర్ ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, మంచి డీజే. సో అందరూ మంచిగా వచ్చి ఎంజాయ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గ్రేట్. సో 70 feet దుర్గామాత. సో ఆమె ముందు ఎలాంటి ఇబ్బందులు కలగవు. సో అదన్నీ మైండ్ లో పెట్టుకొని అందరు వచ్చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. యాంకర్ కూడా ఉన్నారండి. ఇంకా యాంకర్ మాటల్లో కూడా మనం విన్నాం. ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఇక్కడ యాంకరింగ్ చేయడం, ఇక్కడ ఇదంతా కూడా హ్యాండిల్ చేయడం ఆవిడకి ఎలా అనిపిస్తుంది అనేది కూడా మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. So hi guys, this is Unnati Patel and I am loving to host this event because we start with the Maha Durga Puja first, remembering Ma in Navratri, that's main important. And after that we celebrate Garba, we also do DJ, it's a mixture of everything. So we are following the natural tradition of Gujarati also, and also celebrating our youth style which is DJ. So it's a mixture and we are loving it totally. ఇంతవరకు మనం దాండియా చూసాం, అలాగే ఆర్కెస్ట్రా చూసాం గుజరాత్ నుంచి వచ్చింది. కానీ ఇక్కడ ఎంజాయ్మెంట్ మాత్రమే కాదండి, అలాగే మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని గౌరవిస్తూ
వచ్చిన వ్యూయర్స్ తోనే మనం మాట్లాడదాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఇక్కడికి ఎలా అప్రోచ్ అయ్యారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అండి. చెప్పండి, మీరు ఎలా వచ్చారు, అసలు ఇక్కడికి ఎలా తెలిసింది మీకు అసలు ఇక్కడికి జరుగుతుందని? ఇన్స్టాగ్రామ్ లో చూసాము. సో ద ప్లేస్ వాజ్ వెరీ గుడ్, అందుకని ఇక్కడ బుక్ చేసుకొని వచ్చాము. అండ్ దిస్ ఇస్ నియర్ బై టు అవర్ ఆఫీస్ ఆల్సో. సో యా, అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఫుడ్ తినాలి. ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? ఫుడ్ బాగుందా? చాలా బాగుంది. మేము విఐపి పాస్ తీసుకున్నాం. సో ఫుడ్ వాజ్ వెరీ గుడ్, చాలా మంచి క్వాలిటీతో పెట్టారు. బట్ వాటర్ బాటిల్ కూడా ఇస్తే బాగుంటుంది. మీకు ఎలా ఉంది ఇక్కడ దాండియా ఆడుతుంటా? ఫీల్ ఎలా ఉంది అసలు? చాలా అంటే ఎలా చెప్పాలి, ఇక్కడ చాలా కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు. మేము వచ్చింది ముగ్గురమే, కానీ ఒక 6 members పరిచయం అయ్యి సో ఎంజాయ్ చేసాం. మేము డీజే కూడా, సాంగ్ సెలెక్షన్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి. అంటే కొత్త ఫ్రెండ్స్ కూడా పరిచయం చేసుకోవచ్చు అంటారు ఇక్కడికి వస్తే. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను యాక్చువల్లీ సికింద్రాబాద్ నుంచి వచ్చాను. సో ఆఫీస్ దగ్గర ఉంది. సో ఇది చాలా మేము నిజంగానే బాగుంది. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. అంటే ప్రైస్ ఎలా ఉందంటారు? ఎంట్రన్స్ టికెట్ కానీ ఇవన్నీ రీజనబుల్ అంటారా? పర్వాలేదా? ఎవరైనా రావచ్చు అంటారా? చాలా రీజనబుల్ చెప్పాలి అంటే. విత్ ఫుడ్ మాకు 600 పడింది. సో ఇట్ వాస్ వెరీ రీజనబుల్. అంటే విఐపి పాస్ ఉన్న వాళ్ళకి ఫుడ్ ఫ్రీ. ఓకే, ట్రైన్ పైన కూడా చాలా బాగా అరేంజ్ చేస్తారు. ప్లేస్ వాస్ గుడ్ అండ్ ఫుడ్ ఆల్సో గుడ్. ఇక్కడ చూసుకుంటే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. అలాగే రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మనం ఎవరైనా టేస్ట్ చేయొచ్చు. ఎవరైనా తినలేదు, దూరం నుంచి వచ్చామని చెప్పినా సరే ఇక్కడ మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయొచ్చు అండి. అలాగే మనకి సిట్టింగ్ కూడా ఉంటుందండి. ఫుడ్ కూడా చాలా ప్రశాంతంగా తినొచ్చు. ఒకవేళ ఎవరైనా కొంచెం పిల్లలతో వచ్చినా సరే వాళ్ళకి కొంచెం ప్రైవేట్ ప్లేస్ లాగా కూడా ఉంటుందండి. ఇక్కడ మీరు ఈ స్టాల్స్ అన్ని పెట్టారు కదండి, అలాగే చాలా మంది ఫుడ్ చాలా బాగుందని చెప్పి కాంప్లిమెంట్ ఇస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా ఫ్రెండ్స్ షాప్ ఫుడ్ చాలా బాగుంది. ఇంకా రీజనబుల్ ప్రైస్ ఉంది. ఇట్స్ వెరీ గుడ్. రీజనబుల్ ప్రైస్ ఉంది, టేస్టీ కూడా ఉంది. వర్షం వల్ల ఇది మొత్తం చాలా మంది వస్తలేరు అని మొత్తం బాగానే ఉంది. అది ఇంకా రిమైనింగ్ డేస్ ఉన్నాయి కదా, చాలా బాగుంటుంది. ఇంకా ప్లీజ్ విజిట్ మై ఫ్రెండ్స్ షాప్. థ్యాంక్ యూ. ఇంకా పొటాటో చిప్స్ ఇక్కడ. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు ఇక్కడ మీరు ఎంత వరకు ఈ ఫుడ్ అనేది మనకి ప్రొవైడ్ అవుతుంది? అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రమే మనకి ఫుడ్ దొరుకుతుందని ఏమైనా ఉందా? ఈవెంట్ అయ్యే వరకు ఉంటుంది. మ్యాక్సిమం 11 o'clock వరకు ఉంటుంది. ఆఫ్టర్ 11:30 వరకు లాస్ట్ క్లోజ్ అయిపోతుంది. అంటే 11:30కి, వీకెండ్ లో కూడా 11:30కే క్లోజ్ అయిపోతుంది అంటారా? వీకెండ్ లో డిపెండ్స్ ఆఫ్ పబ్లిక్ ఉంటుంది. పబ్లిక్ ఎక్కువ ఉంటే ఇంకా టైం పెరగవచ్చు కూడా. బాగుంటుంది. మీరు కూడా కావాలంటే టేస్ట్ చేయవచ్చు ఒకసారి. ఇక్కడ స్టాల్ లో మనకి అలాగే ఫాస్ట్ ఫుడ్ తో పాటు హెల్తీ ఫుడ్స్ కూడా ఉన్నాయండి. క్రిస్పీ మకానా అని చెప్పి ఇది నేచురల్ ఫుడ్ అంటండి. ఇలాంటి హెల్తీ స్నాక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి. సో చూసారు కదండి, ఇవి ఇక్కడున్న ఏర్పాట్లు. అలాగే ఇక్కడికి అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి. వీకెండ్ లో కూడా ఇక్కడ విశేషాలు అయితే ఇవ్వండి. మరి మన మాదాపూర్ లో ఇంత గ్రాండ్ గా జరుగుతున్న ఈవెంట్ కి అందరూ కూడా వచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ.